వాతావరణం చాలా చల్లగా ఉంది కదండి. మేము పచ్చని పొలాలు చూసుకుంటూ మా ఫ్యామిలీతో ఆనందంగా మాట్లాడుకుంటూ దారపూడి అయితే మేము బయలుదేరిపోయామండి. ఇక హైవే ఎక్కగానే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. ఇక ఎక్కడికన్నా వెళ్తున్నామంటే పిల్లల ఆనందమే ఆనందం కదండి. వాళ్ళే కాదండి, మనం కూడా చాలా ఆనందం పెడతామండి. అందరం కలిసి ఇలా వెళ్తూ ఉంటే ఆ సంతోషమే వేరండి. తిరుపతికి దగ్గరగా హైవే మీదుగా అయితే శబరిమలగా పిలువబడే దొరపూడి అయ్యప్ప స్వామి దేవాలయానికి అయితే వచ్చేసాము. ముందుగా అయితే మనకి కృష్ణార్జున విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయి. ఇక లోనకి వెళుతూ ఉండగా స్టార్టింగ్లోనే అయితే మనకి వినాయకుడి విగ్రహం, దానిపైన హరిహరుల 30 అడుగుల విగ్రహం అయితే ఉంది. హరిహరులు అంటే సగం శివుని రూపం, సగం విష్ణు రూపం. అక్కడి నుంచి వెళ్తూ ఉండగా చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళగానే మనసంతా చాలా ఆనందంగా సంతోషంగా అనిపించింది. దాని వెనకాలే సింహద్వారం అయితే ఉంది. సింహద్వారం లోన్ నుంచి వెళ్తూ ఉండగా దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకోవచ్చు. నుంచి మెట్లు ఎక్కుతూ ఉండగా ఫస్ట్ ఫ్లోర్లో అయితే అయ్యప్ప స్వామివారి గుడి అయితే కనిపిస్తుంది. అయ్యప్ప స్వామివారు చిన్న మణికంఠ స్వామివారిగా దర్శనమిస్తారు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఉండగా వ్యూ అయితే చాలా బాగా కనిపించింది. గుడి మొత్తం కనిపిస్తూ అలా చూస్తూ ఉంటే చాలా బాగుంది. ఆ పక్కనే ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. ఆంజనేయ స్వామి వారిని కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అక్కడ ఆంజనేయ స్వామి వారి నుంచి పక్కకు వెళ్తూ ఉండగా నందీశ్వరుడు అయితే కనిపించారు. నందీశ్వరుడు చాలా పెద్దగా ఉన్నారు. అలా వెళ్తూ ఉండగా 60 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు శివుని విగ్రహం అయితే కనిపించింది. అలా అవి చూసుకొని అలా వెళ్తూ ఉండగా పెద్దమ్మ తల్లి అమ్మవారు దర్శనం అయితే జరిగింది. అక్కడ పెద్దమ్మ తల్లి అమ్మవారు పడుకొని మనకి దర్శనం అయితే ఇస్తారు. చూడడానికి చాలా బాగుంది. ఆ పక్కనే కాళీమాత విగ్రహము, నాగ సర్పంతో పెద్ద పుట్ట విగ్రహము, శివుని విగ్రహము కనిపించాయి. అవి దర్శించుకొని ఇంటికైతే మేము బయలుదేరిపోయాము. అక్కడ ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి జాలిబళ్ళు అయితే ఉన్నాయి. బయటకు వచ్చేస్తుంటే దేవుడి విగ్రహాలు, ప్రసాదాలు, పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అయితే అమ్ముతున్నారు. తప్పకుండా విజిట్ చేయండి. చూడడానికి చాలా బాగుంది. బాయ్ బాయ్.